అషమా ఏంటి హాట్ ఏ ఉంచు ఉంచు లైట్ ఉంచు తిన్నాక దక్షిత్ ప్లీజ్ అమ్మా దక్షిత్ ప్లీజ్ అమ్మా ఉండు చెల్లి ఆపద్దు ఆఫ్ చేయొద్దమ్మా ఫస్ట్ ఆమ్ తినాలి ఓకే అషమ్మా ఏం తింటున్నావు ఆఫ్ చేద్దాం ఇదేంటిది చెప్పు ఫ్రెంచ్ ఫ్రైసా వెరీ గుడ్ నానా నీకు ఫోన్ వస్తుంది అషమ్మ బాగుందా బాగుందా దక్షిత్ చీజ్ స్మైల్ నానా నీకుందిగా చెల్లికిచ్చే అషమ్మ అలా తినాలా ఇట్స్ ఓకే నువ్వు తిని ఇంకా ఉన్నాయిగా నువ్వు తిను స్లోగా తినాలి ఫస్ట్ అది నవ్వులు చూచేయి బాగుందా యా బాగుందా అషిమా ఇటు షిమ్మా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఈరోజు వచ్చేసి దక్షిత్ బర్త్డే ముందు రోజు అనమాట సో వాడు అడిగిన ఒక గిఫ్ట్ని మేము ఇస్తున్నాము అండ్ ఇక్కడ ఈవినింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగాడు అనమాట సో మేము కూడా తిని చాలా మంత్స్ అయింది కదా అని ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో చేసాము అండ్ ఇక్కడ మాకు ఫ్రోజన్ అవి దొరుకుతాయి అనమాట సో అవి తెచ్చుకుని ఎయిర్ ఫ్రైయర్లో చేసాము అండ్ వాళ్ళు కొంచెం మేము కొంచెం ఇంకా చిట్చాట్ చేసుకుంటూ చూసారు కదా అవి తింటూ ఉన్నాం అనమాట ఇంక ఈవినింగే వ్లాగ్ సడన్గా స్టార్ట్ చేశాను అండ్ వ్లాగ్ అయితే ఫుల్ అని చూడండి నేను చాలా వరకు రా కాన్వర్జేషన్ అయితే పెట్టాను దక్షిత్ ఇలా చూడు ఇలారా ఒకసారి మరి నీకు హ్యాపీ బర్త్డే కదా రేపు పొద్దున్న దక్షిత్ ఇలా చూడు ఇలా చూడు జింగిల్ బెల్స్ కానీ ఇదిగో చూడు రేపు పొద్దున ఎవరి బర్త్డే పెడతాను ఇలారా రేపు ఎవరి బర్త్డే చెప్పు రేపు ఎవరిది హ్యాపీ బర్త్డే ఎవరిది రేపు ఎవరిది రేపు దక్షిత్కి హ్యాపీ బర్త్డే ఇదిగో నీకు బర్త్డే గిఫ్ట్ ఏం కావాలి బర్త్డే గిఫ్ట్ ఏం కావాలంటే ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి కదా క్రిస్మస్ ట్రీ మరి ఇప్పుడు కావాలా గిఫ్ట్ కళ్ళు మూసుకో నాన్న సర్ప్రైజ్ తీసుకొస్తారు క్లోజ్ చేసుకో నాన్న సర్ప్రైజ్ తెస్తారు అక్కడే కూర్చో కింద కూర్చో ఓపెన్ ఎల్లు డాడీ కూర్చో క్లోజ్ అషమ్మ నువ్వు కూడా క్లోజ్ సరి కూర్చో అప్ సరిగ్గా నీకు హ్యాపీ బర్త్డే గిఫ్ట్ ఏం కావాలి ఓపెన్ బుజ్జి ఇక్కడే ఉంది రూమ్ లో డోర్ పక్కన క్లోజ్ ఓపెన్ వాట్ ఈస్ దట్ కావాలా పెట్టాలా యా ఓపెన్ చేద్దామా పెడదామండి ఇటు వచ్చేయండి బుజ్జి ఇక్కడ పెడతామా ఓకే క్రిస్మస్ ట్రీ మరి జింగిల్ బెల్స్ పాడు జింగిల్ బెల్స్ పాడు హే జింగిల్ బెల్స్ జింగిల్ అషిమా పాట పాడు ఆల్ ద వే Hey! నాకు రాదు నాన్న
దక్షిత్ ఏంటది 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 చెప్పు. ఏంటమ్మా ఇది? క్రిస్మస్ ట్రీ. సూపర్ క్లాప్. వావ్ ఇప్పుడు చూడు ఏంటమ్మా ఏంటది? అషిమా ఏంటది? దీనికి పెద్దాం. దక్షిత్ ఆర్ యు ఎక్సైటెడ్? ఇచ్చుడు దక్షిత్ ఆర్ యు ఎక్సైటెడ్? యా చెప్పు. కాలుతుందంట. బయట పెట్టాం కదా మరి కాల్ట్గా ఉంది. ఓకే దా పెట్టు. అవి ఓపెన్ చేయి. నాన్న చెప్తా చూడు, అలా ఓపెన్ చేయి. ఓకే అంతేనేమో బుజ్జి. ఓకే చూడు ఫస్ట్ నాన్న ఓపెన్ చేస్తున్నా చూడు. చూడు ఇలా ఓపెన్. అషి 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 వెయిట్ చేయి. నాన్న ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి. అన్ని ఓపెన్ చేశాక ఇలా 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 స్లోగా స్లోగా చేయాలి. చూడు అషి అమ్మ స్లోగా. ముందు ఈ బంచెస్ ఒకటే ఓపెన్ చేయవచ్చు, తర్వాత చూడు దక్షిత్. వా చూడు ఏం పెడదాం పైన. జస్ట్ ఈ బంచెస్ లాగా వాడు పెట్టడానికి. అలా మనం అన్ని జస్ట్ ఓపెన్ చేసుకుంటే సూపర్ గా వస్తుంది ట్రీ. దక్షిత్ బాగుందా? అండ్ దక్షిత్ ఎక్సైట్మెంట్ చూసారు కదా. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి నీకు బర్త్డే వస్తుంది ఇవన్నీ చెప్తూ ఉన్నాం అనమాట. వాడికి ఎక్సైట్మెంట్ ఉంటుంది అని చెప్పి. అండ్ పిల్లల బర్త్డేస్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాడు కదా, అండ్ ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది. అండ్ దక్షిత్కి 3rd బర్త్డే అనమాట. సో ఎప్పుడు బర్త్డే అడిగినా, ఐ మీన్ 1 వీక్ నుంచి ఎప్పుడు ఏం గిఫ్ట్ కావాలని అడిగినా క్రిస్మస్ ట్రీ అని ఉండేవాడు. అది ఎందుకు అడిగాడో నాకు తెలీదు. బట్ మేము ఇయర్ అయితే క్రిస్మస్ ట్రీ పెడదామని అనుకున్నాము. ఎందుకంటే దక్షిత్ కూడా తెలుస్తుంది కదా, లాస్ట్ ఇయర్ ఇండియాలో ఉన్నాం అవ్వలేదు, ఇంక ఈ ఇయర్ నుంచి తెలుస్తుంది కాబట్టి పెట్టాలి అని అనుకుని కొన్నాము. బట్ వాడికి తెలియదు మేము కొన్నట్టు. బట్ ఎప్పుడు అడిగినా సరే క్రిస్మస్ ట్రీ అనే అనేవాడు. ఇంకొక గిఫ్ట్ ఏం చెప్పేవాడు కాదు. మేము సైకిల్ కావాలా, అది కావాలా, ఇది కావాలా అన్నా సరే క్రిస్మస్ ట్రీ అని అడిగేవాడు. సో ముందు రోజు ఫిక్స్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాము. ఇంకా వాడు అసలు పెట్టాక ఎంత ఎక్సైట్ అయ్యాడో మీరు ఫర్దర్గా బ్లాగ్లో అయితే చూస్తారు. అండ్ మాకు కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ పెట్టుకుంటారు, దానికి వీళ్ళే పెట్టుకోవాలి వాళ్ళే పెట్టుకోవాలి అని అలాంటి రూల్స్ ఏమి ఉండవు కదా. సో మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం, వాడితో పాటు పిల్లలు ఇద్దరూ ఎక్సైట్ అయ్యారు. అషిక్ కూడా ఏం అర్థమైంది నాకు తెలీదు. సో అది ఫైనల్లీ పెట్టాక ఈ లెవెల్ వచ్చిందనమాట. సో బాగుంది, చిన్నగా క్యూట్గా అనిపించింది. అండ్ మాకు కూడా ఫస్ట్ ఇయర్ కాబట్టి ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ ఈ ప్రాపర్టీస్ అన్నీ పెడుతూ ఉంటాం కదా డెకార్ చేయడానికి, ఇవన్నీ లాస్ట్ ఇయరే కొన్నాము. బట్ లాస్ట్ ఇయర్ కన్నా ముందు ఇయరే కొన్నాము, బట్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ ఇండియాలో ఉండడం వల్ల పెట్టలేదు. ఇంకా లైటింగ్ పెట్టి ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ అరేంజ్ చేసాము. అండ్ ఈ అంతా ప్రాసెస్లో దక్షిత్ ఎంత ఎంజాయ్ చేశాడో మేము కూడా అంతే ఎంజాయ్ చేసాము. అక్కడ మొత్తం పెట్టు, అలా అక్కడక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. వెరీ గుడ్. కొంచెం లోపలికి పెట్టినాను. అషియమ్మ ఇక్కడ పెట్టు, నాన్నకి ఇచ్చే. ఇక్కడ పెట్టు, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అయ్యో తీసుకెళ్తుంది చూడు. చూడు అషియమ్మ అవి పెట్టు, నాన్నకి ఇవ్వు. వావ్ మొత్తం చుట్టూ పెట్టాలా? వెరీ గుడ్ దక్షిత్. అషియమ్మ కూడా పెట్టేస్తుంది చూడు. అషిమ పెడతావా? ఇక్కడ పెట్టు, పట్టుకో పట్టుకో, ఇలా పెట్టు. సూపర్. ఇది ఇక్కడ పెట్టు. దక్షిత్ ఏంటమ్మ ఇది? విజయ్ దాంతో పెట్టించు. క్రిస్మస్ ట్రీ పెట్టు, ఇలా పెట్టు, ఇలా. ఓ అయ్యో. పెట్టు పెట్టు ఇలా. బేబీ క్రిస్మస్ ట్రీయా? చిన్నగా ఉంది కదా.
బుజ్జి ఇటంతా ఎంటీ ఉంటుంది. అటువైపు వస్తాం. సారీ నాన్న, ఇది చూడు వరుసగా ఇక్కడ వాళ్ళకి ఇదే ఫస్ట్ టైం కదా. ఇది నాన్న అవి ఉండు 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 అవి చెల్లి దగ్గర ఉన్నాయి చూడు, అవి హ్యాంగ్ చేయి. ఇంకా నో ఫైటింగ్, ఓకే, నో ఫైటింగ్. నాన్నకి ఓపెన్ చేస్తారు. ముందు అవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసావా అన్న? అటు సైడ్ పెట్టమ్మా, దక్షిణ్ గో దట్ సైడ్. నాన్న అలాగా ఒకదా. అది చాక్లెట్ కాదు, అది చాక్లెట్స్ కాదు నాన్న, జస్ట్ హ్యాంగింగ్ చేసుకో. హ్యాంగింగ్ ఇలా. ఒకసారి ఉండాలి అమ్మా. బెల్ ఏ బెల్ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. వావ్ నాన్న ఇదిగో, ఇది కూడా హ్యాంగ్ చేయి, హ్యాంగ్ చేయి, హ్యాంగ్ చేయి ఒకటి. ఈ బెల్ ఇటువైపు పెట్టు బుజ్జి, ఆ పైన. వావ్, వెరీ గుడ్ నాన్న. నాన్నకి వషిమా పెట్టు, అషిమ నువ్వు పెట్టు నాన్న. అయ్యో పెట్టు పెట్టు. ఈ కలర్ అక్కడక్కడ బాగున్నాయి. నువ్వు పెట్టు నాన్న, ఇలాగా ఇక్కడికి వచ్చి పెట్టు. అషిమ ఇదిగో. దక్షిత్ ఎవరు ఎవరు? గాడ్ కాదు, శాంటా క్లాస్. క్రిస్మస్ తాత. ఇది పోయినట్టుందిరా, ఇది ఎలా ఉంటుంది అనుకుంటుంది. అషియం పెట్టు, పెట్టు అషియమ్మ, గిఫ్ట్ పెట్టు, అక్కడ పెట్టు, పెట్టు. వెరీ గుడ్. వద్దా, హ్యాంగ్ చేసేది లేదా? నో. ఎలా ఉంది దక్షిత్? ఎలా ఉంది క్రిస్మస్ ట్రీ? అషియమ్మ ఏ నో దక్షిత్, ఎలా ఉంది చెప్పు క్రిస్మస్ ట్రీ? ఇక్కడ పెట్టాషమ్మా, ఇక్కడ ఉంచాలి. ఓకే. బాగుందా క్రిస్మస్ ట్రీ, నచ్చిందా? అండ్ ఫైనలీ ఇలా డెకరేట్ చేసాము. ఒక టీవీలో వాల్ పేపర్ వేసుకొని ఒక చిన్న వీడియో షూట్ చేసుకున్నా. అండ్ దక్షిత్కి ఆ లైటింగ్ పెట్టాక అసలు ఎంత అడ్మైర్ చేశాడంటే నైట్ అరౌండ్ 12 వరకు కూర్చున్నాడు. అక్కడే కూర్చొని చాలాసేపు చూస్తూ ఉన్నాడు అనమాట. వాడిని చూసి నిజంగా ఇంతకన్నా బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఏమి ఇవ్వలేమేమో అనిపించింది. ఎందుకంటే ఆ ఏజ్లో వాడు ఆ గిఫ్ట్ని ఫీల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ చాలా ఏమంటారు అంటే వాడికి అన్నీ తెలుసా అన్నట్టు అనిపించింది అనమాట. సో చాలా రోజుల నుంచి కలవరిస్తూ ఆ రోజు ఫైనలీ దాన్ని అవుట్పుట్ చూడడం వాడు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాడు. అండ్ 12 వరకు అక్కడ కూర్చొని అండ్ వాడిని చూస్తూ నేను ఇక్కడ హార్ట్ సింబల్ పెట్టు అంటే పెడుతున్నాడు. చాలాసేపు ఇంకా అక్కడే కూర్చొని అడ్మైర్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఆశీ పడుకుంది, వాడిని పడుకోమంటే పడుకోవట్లేదు, ఇంకా అక్కడే కూర్చొని దాన్ని అలా చూస్తూనే ఉన్నాడు. ఇంకా నేను వాడిని చూస్తూ కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నా, వాడు అంత బాగా అడ్మైర్ చేస్తుంటే. అండ్ ఇది ఈరోజు వ్లాగ్. సో రేపు వాడి బర్త్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తా. సో స్టే ట్యూన్ అండ్ సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.